మొన్న ములుగు జిల్లాల భూభారతి అవగాహన కోసం మంత్రులు పొంగిలేటి సీతక్క కొండా సురేఖలు పెద్ద ర్యాలీ తిరగ రోడ్డు నిండా పోయినరు. ఆ ర్యాలీకి అడ్డంగా ఓ పసికందును రెండు చేతుల మీద ఎత్తుకొని అయ్యా మాకు న్యాయం చేయండి అని మొక్కిరు కొందరు. కానీ మంత్రులు పట్టించుకోలేదు. కాదు కదా కనీసం వాళ్ళ దిక్కు కన్నెత్తి కూడా చూడలేదు. ఇగో గీసారి చూడుండ్రి జనాలు ఆపదలు ఉన్నారని తెలిసి ఎంతటి సాయం చేసిందో. ఆయన కూడా పనులనే ఉన్నానంట. చూసిండ్రా మాజీ మంత్రి హరీష్ రావుకు ఆపదలున్న జనం అంటే ఎంత తండ్లాటనో, కష్టాలల్లున్న జనం అంటే హరీష్ రావు గుండె ఎట్లా కరిగిపోతుందో. పార్టీ పని మీద జహీరాబాద్ కు కార్లర్ ఉవ్వడిగా పోతున్నాడట హరీష్ రావు. అసలే ప్రతిపక్ష పార్టీ, వచ్చే ఎన్నికల నాటికి పార్టీని ఇంకింత గట్టిగా చేయాలి అని ఉంటది. పక్క పొంటి ఏం జరుగుతుంది అనేది చూడరు. ఫుల్ ఫోకస్ పార్టీ మీదనే ఉండాలి. కానీ హరీష్ రావు ఆ ముచ్చట కొద్దిసేపు పక్కకు పెట్టి సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ శివార్ల నేషనల్ హైవే మీద బోల్తా పడ్డ లారీని చూసి ఆగిందట. ఆ లారీ బోల్తా కొట్టి 2 కార్లకు ప్రమాదం జరిగిందట. ఆ కార్లలో ఉన్నోళ్లకు బాగానే దెబ్బలు తాకినాయట. అది చూసిన హరీష్ రావు కరిగిపోయిందట. ఎంబటే ఉన్నోళ్లను అక్కడున్న జనాలకు చెప్పి కార్ల ఇరుక్కున్నోళ్లను బయటికి తీసే పని చేపించిందట. ఏమైందంటే కట్టెలు కారు మీద పడ్డారు. కారు లేడీస్ ఇద్దరిని గుంజిన బయట అయితే ప్రాణాలతో ఉన్నారు. బ్రెయిన్ బట్టి లేకపోతే కట్టెలు కాదు పిల్లలు పడతారు. 108 చేసినా వస్తుంది. మీరే వచ్చి పెట్టి లేపియాలి. జిల్లా కలెక్టరు ఎస్పీలకు ఫోన్ చేసి ప్రమాదం జరిగిన తీరు కూడా చెప్పిండట. దెబ్బలు దాకి తండ్లాటలున్నోళ్లను తన సొంత కార్ల దగ్గరలున్న దవాఖానకు పంపించిండట. ప్రమాదం జరిగిన కాడికి అప్పటి వరకు ఎవ్వరు పోలేదట. కానీ హరీష్ రావు వచ్చుడుతోనే అందరూ తలా ఓ చెయ్యేసి వాళ్ళని కాపాడిండ్రట. చూడుండ్రి హరీష్ రావు గుణం ఎట్లాంటిదో. పానాలు పోతున్నాయిరా దేవుడా అని జనాలు మొత్తుకున్నా వాళ్ళ దిక్కు కన్నెత్తి చూడని లీడర్లున్న ఈ రోజులల్లా తన సొంత కార్ల ఆపదలున్నోళ్ళని తీసుకుపోయి కాపాడి ఆదుకున్నాడంటే ఎంత గొప్ప లీడరో చూడు హరీష్ రావు. ఇసోంటి లీడర్లు రాష్ట్రానికి 10 మంది ఉంటే దేశం ఎప్పుడో బాగుపడేది. జనానికి ఆపద ఉన్నదంటే కండ్ల ముందే వాళ్ళ ఇసోంటి లీడర్లుంటే ప్రజలకు కష్టాలేముంటాయి. హరీష్ రావు బీద సాదల కంటి రెప్ప, అసలైన లీడర్ హరీష్ రావు అని కామెంట్లు రాసుకుంటా మస్తు పొగుడుతున్నారు ఈ వీడియో చూసిన జనాలు. ఇప్పుడు అబ్బా ఈ నడుమ బస్సులల్లా ఏడ చూడు లొల్లిలే అవుతున్నాయి. చిగలు పట్టుకొని కొట్టుకునుడు, సీట్ల కోసం జగడం పెట్టుకునుడు ఇవేగా వస్తున్నాయి. అందరు లెక్క కాకుండా గీ అక్కకు వేరే లొల్లొచ్చి పడ్డదట. ఏందో అక్కనే అడుగుదాం పాండ్రి. ఓరక్క గమ్మతున్నావు కదా అక్క, నువ్వు అట్లా ఇట్లా కాదు సీదా బస్సునే ఆపినావు కదా. ఇట్లా నడి రోడ్డు మీద బస్సు ఆపేటంత తిప్పలేమొచ్చింది నీకు? బస్సులో కళ్ళు తీసుకోపోవాలట. ఫోటో తీసుడు. అబ్బరో కొడుక, కళ్ళు తీసుకపోవద్దని రూల్ ఎవడు చెప్పిండని వాళ్ళని అడుగుతున్నావు కదా. మరి నీకెవరు చెప్పిర్రక్క కళ్ళు తీసుకపోమ్మని? కళ్ళు బస్సులో తీసుకపోవద్దని రూల్ ఉందా అని అడుగుతున్నావు అక్క. కానీ ఎందుకు తీసుకపోవద్దో అడుగుతలేవు. అది మన సొంత బండి అంటే ఏం తీసుకపోయినా నడుస్తుంది. బస్సులో ఎంతో మంది ఉంటారు. అందులో కొంతమందికి బస్సు పడక కళ్ళు తిరుగుతాయి, కొంతమందికి అక్కుతారు కూడా. అసొంటిది నువ్వు కళ్ళు తీసుకొని పోతే ఇంకెట్లుంటది? దాని వాసన పడనోళ్ళు ఇంకింత ఎక్కువగా అక్కుకోరా? కళ్ళు జర్ర బుస్సుమని వంగిన వాసన లేస్తుంది, బస్సు అంతా గబ్బు గబ్బు అవుతుంది. అందుకే తీసుకురావద్దన్నారేమో. గా మాత్రం దానికే బస్సు నాపి ఇట్లా నడి రోట్ల ఫోటోలు తీసి ఏం చేద్దాం అనుకుంటున్నావు అక్క? అసలు నీ ప్లానింగ్ ఏంది అని చుట్టుపడతా పోయేటోళ్ళు అడిగినా వాళ్ళ మీదికి గురకాయించి మరి చూస్తుంది వీరవనిత. నల్గొండ ఆర్టీసీ బస్సులైంది కాతంతా. ఈనాడు మా జనాలకు ఆర్టీసీ బస్సులంటే మరీ సులకనైపోయింది. బస్సు డ్రైవర్లను కండక్టర్లను తిడుతుర్రు. సిగలు పట్టుకొని కొట్టుకుంటా తొవ్వ సాపుగా నడవనీయకుండా జగడాలు పెట్టుకుంటుర్రు. ఇప్పుడు ఈ అక్క ఏకంగా కళ్ళు కోసం బస్సునే ఆపేసింది. ఇక ఇట్లనే ఊకుంటా పోతే రేపు సారా గుడుంబ దుఃఖం బస్సులను తెరిచి దందా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆడోళ్లను బస్సోళ్ళు ఊకే తిడుతుర్రు అంటే గిట్లా చేస్తే తిట్టకపోతే మెచ్చుకొని మెడలేసుకుంటారు. అయ్యేంది ఏ మనుషులో ఏమో పొర్రి, కొద్దిగా జ్ఞానం లేకుండా చేస్తుర్రు అని మాట్లాడుకుంటుర్రట ఈ ముచ్చటేరికైన వాళ్ళంతా.